ఓవరాల్గా మూవీ బాగుంది. నాకు చెప్పినట్లు గోవర్ధన్ అనే క్యారెక్టర్కి మంచి వాల్యూ ఇచ్చారు. ఒక గోవర్ధన్ అంటే మనకు తెలుసు కదా, తన కుటుంబ బాధ్యతలు మోసుకొని తన కోసం చుట్టూ వాళ్ళ ఫ్యామిలీ కోసం పోరాడుతూ అలా ఉండడం ఉంటుంది. సో ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. తనని అర్థం చేసుకునే అమ్మాయి వచ్చినప్పుడు, అలాగే అతని కుటుంబ బాధ్యతను కూడా అమ్మాయి అర్థం చేసుకొని వచ్చా ఆ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఐ థింక్ ఈ జనరేషన్లో అదే మిస్ అవుతుంది. ఎప్పుడు వాళ్ళంతటా వాళ్ళు సింపుల్గా ఉండడం, ఒక సోలోగా బతుకుతున్నారు. బట్ ఒక ఫ్యామిలీ ఉంటే ఎంత హ్యాపీ ఉంటుందో అని బాగా చూపించారు. సో ఇది ఒక జాయింట్ ఫ్యామిలీ ఎంకరేజ్ చేసే మూవీగా ఉంటుంది. సో హోప్ ఎవ్రీబడి వాచ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. గీతా గోవిందం సపరేటు, ఇది సపరేట్ అండి. అది కంప్లీట్ అదొక డిఫరెంట్ స్టోరీ. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇది కూడా కంప్లీట్ అండి. ఇది ఏంటంటే ఒక అమ్మాయి తనని అర్థం చేసుకొని తన బాధ్యతను కూడా తన యొక్క పర్సనాలిటీ కూడా అర్థం చేసుకొని లైఫ్లోకి రావడం, అది ఇంపార్టెంట్. సో డిన్నర్ వరకు మంచి మార్క్స్ ఇవ్వచ్చు. ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకుని వచ్చింది. లేదు, బాగుందండి. తన క్యారెక్టర్కి తను మంచి సపోర్ట్ చేసింది. ఇన్వాల్వ్ అయితే అన్నీ బాగానే ఉంటాయండి. అంతే. థ్యాంక్ యూ. సాంగ్స్ ఓకే అండి. గోపిసుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. బట్ ఇదేం సలార్ మూవీ కాదు కదా మంచి బీజిఎం చేయడానికి. ఫ్యామిలీ హిట్ అనే చెప్పచ్చు. ఓకే, సాంగ్స్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ. 3 ఇస్తాను. Kind of romantic chemistry couch, it worked out. It's a clean movie and I'm completely satisfied watching that movie, and I believe that for this Samranti summer ki this will be the కొట్టేస్తుంది. గుడ్ అంటే మ్యూజిక్ లాస్ట్లో నీకు సాంగ్ అనిపించింది కదా, నాకైతే ఐఎమ్ ఓకే విత్ దట్. ఏదైతే మ్యూజిక్ అనుకోవచ్చు, విజయ్ దేవరకొండని ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్గా చూడటం నాకైతే మంచిగా అనిపించింది. రష్మిక కేసారా? నేను చూడలేదు. ఎందుకు వేస్తారంటావు? ఓకే, మేబీ రష్మిక గారు బర్త్డే కదా, దానికి వేస్తారేమో. హ్యాపీ బర్త్డే కేసు దానికి. రేటింగ్ అనేది కాదు, ఇట్స్ ఎ క్లీన్ ఇంక్రెడిబుల్ మూవీ ఫర్ దిస్ సమ్మర్. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. లేదు కదా, అంటే మీరు రష్మిక కనిపించిందా మీకు ఎక్కడైనా? స్పెషల్ థ్యాంక్స్ వేస్తారు కదా? లేదు, నేనైతే చూడలేదు స్పెషల్ థ్యాంక్స్ అనేది. మేబీ లాస్ట్లో టైటిల్ సాంగ్స్ అప్పుడు యా షీ జస్టిఫైడ్ ఆ రోల్ అండి మృణాల్. అంటే యాక్చువల్గా నాకు ఒకప్పుడు గరణ మొగుడు, మెగాస్టార్ చిరంజీవి ఆ కైండ్ ఆఫ్ స్టోరీ కూడా రీకలెక్ట్ అయింది. బట్ కొంచెం డిఫరెంట్గా ఫ్రెష్గా ఈ జనరేషన్ తగ్గట్టుగానే అనిపించింది. ఆల్వేస్ కొన్ని యాంగిల్స్లో చెప్పాలంటే మనకి ఉదయ్ కిరణ్ గారు గుర్తొచ్చారండి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ బాయ్గా, మన చాక్లెట్ బాయ్గా ఉండే ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ ఆయనతో అక్కడ ఫుల్ స్టాప్ కాకుండా కామాలాగా అనిపించింది. ఆ కామా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ యాజ్ కంటిన్యూ దట్ అన్న ఫీల్ నాకైతే కలిగింది పర్సనల్గా. I thoroughly enjoyed this movie with all the families. Rowdy boy family star ఏది బాగా యాక్టింగ్? రౌడీ బాయ్ ఫ్యామిలీ స్టార్ బాగా యాక్ట్ ఏది? See, మనకి రౌడీ బాయ్ అతికినంతగా ఫ్యామిలీ స్టార్ అంత కదా, ఎవరికి వాళ్ళకి సెట్ అవుతుంది కదా ఆ కైండ్ ఆఫ్. అది నేనా చెప్పాలి, మీరే. యూత్ కనెక్ట్ అవుతుంది కదా. లేదు, అందరికీ కనెక్ట్ అవుతుంది డార్లింగ్. ఇప్పుడు ఫ్యామిలీస్కి ఉంది కదా, కనెక్ట్ అవుతుంది.